పూర్తిగా పిచ్చి ఎక్కిన మిలికి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టి గీసి చంపుతున్నాడు. ఆ ఫోన్ వైరస్ వచ్చిందే కాక దేవుడి వైరస్ వచ్చింది, అదే బ్రహ్మోత్సవాల వైరస్. దీని గురించి చెప్పాలంటే వీడియో మొత్తం చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కొడతాం మర్చిపోమాకండి. స్కిప్ చేస్తే చూడలేరు మరి. సో పూర్తిగా వైరస్ ఎక్కిన మిలికి ఏమి చేస్తున్నాడో చూడాలనుకుంటే చూసేద్దాం పదండి. నాకు వైరస్ ఎక్కింది, నా ఎవరికి చెప్పుకుంటాను, నేను చెప్పుకోనే ఏమి చేస్తూ ఉంటాను. నే వైరస్ ఎక్కినోడికి నే వైరస్ ఎవడో తెలియదు, నా వైరస్ ఎవరో తెలియదు, నే పిచ్చి ఎక్కినాడికే తెలియదు. నా ఫోనులో పడిన దేవుడు బుగ్గు నేను పక్కన పెట్టును, ఫోనులో పడిన బొమ్మలని 7 కోడులని కుడిలను. దానికి 3 బొమ్మలు ఉన్నాయి. వాటిల్లో ట్యూషన్ అని చెప్పి పిచ్చెక్కి ఆడుతూ ఉంటాడు. ఒక దయ్యానికి దయ్యం పట్టిందని ఎవరికి తెలియదు, అదే ది బ్లూ టిమూన్. సో ఈ బ్లూ టిమూన్కి దయ్యం ఎక్కింది, కింద పడింది. పైకి లేచిన బొమ్మని అలా చూస్తూ ఉండలేకపోయాడు. అది ఏమో చెప్తుంది, నేను దయ్యం బొమ్మని, దయ్యాలేగా ఉంటాడు, దయ్యం బొమ్మని, ఏ తిక్కడికి దయ్యమని ఎవడో చెప్పలేడు, నేనే తన ఫేవరెట్ టైలెక్కడే, నేను మ్యాజిక్ చేశాను, అమ్మ కింద పడిపోయాను, పైకి లేస్తా, పైకి లేవాలేమైంది అమ్మని, పైకి లేచా, అమ్మయ్య లేవలేకపోతున్నానే, అమ్మయ్య ఎట్లా కొట్లా లేచానులే. మిలికి కాడికి నేను దయ్యంలా మాట్లాడు, వాళ్ళు ఫ్రెండ్ ఇక్కడ అయ్యాడు, దయ్యం కావేలు 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 దయ్యమ్మని నేను, అల్లరి పిల్లకాయని నేను, దయ్యమ్మని నేను, అల్లరి పిల్లకాయని నేను, ఏదో చేస్తుంటే కలగొచ్చుకున్నాను. దయ్యమ్మ నా కాడ ఏ బొమ్మసలా మాట్లాడలేదు, కానీ నేను మాట్లాడతాను ఎందుకంటే నేను దయ్యాన్ని, నేను దయ్యమ్మని నాకు ఎవడు చెప్పుకోలేకున్నాడు. చోటా భీమ్ ఇంకా డోరా బుజ్జి మీ ఫ్రెండ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాడికి ఫోన్ వైరస్ ఎలా ఎక్కిందనేది డౌట్ కదా. వాడికి ఫోన్ వైరస్ ఎక్కటం వల్లే వాడి దగ్గర ఉన్న 3 బొమ్మల్లో ఒక బొమ్మకి దయ్యం ఎక్కింది. అది నాకు ముందల నుంచే తెలుసు దయ్యం ఉందని దాంట్లో, అందుకే మీకు ఇప్పుడు రివీల్ చేసా. పార్ట్ 1 సిరీస్లో లక్కీ కూడా ఫోన్ వైరస్ ఎక్కినట్టే ఎక్కిపోయింది, కానీ వాడు విలేజ్ వెళ్ళాడు కదా, వాడి డిస్టర్బెన్స్లే వీడు రోజుకి 1 వీక్ అయింది ఇప్పుడు ఫోన్ చూసి, చాలా పిచ్చి ముదిరింది. డోరాకి తెలుసు అంతా దయ్యమా దాంట్లోకి ఎట్లా వెళ్ళిందో చెప్తుంది. నేను మీ డోరా అనమాట. సో ఏంటంటే పార్ట్ 1 సిరీస్లో లక్కీ కంటే డోరా అదైతే వచ్చిందనమాట. సో పార్ట్ 1లో డోరానే దయ్యం, డోరానే పిచ్చిది అన్నారు. పార్ట్ 1 చూడకపోతే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ 1లో. సో పార్ట్ 1లో అన్నాడు అనమాట. అంటే ఏమైంది, ఆ దయ్యం పోవాలా నీకు, నీ బొమ్మలోకి దయ్యం ఎక్కితే మంచిగా భయపడి ఫోన్ మాట్లాడతాం
లోపల ఎక్కడ అదే బొమ్మ లోపలికి. అవును అవును, ఆయన బాబాజీ ఏ దయ్యంలాగా పోయిందనమాట. అయితే ఈ స్టోరీ చూసారు కదా మరి. సో డోరా చెప్పినట్టు మేమైతే చేస్తాను, అదైతే వర్క్ కాల. ఇంకో ఐడియా వచ్చింది. మీ బాబా కనుక ఫోన్లోకి వెళ్ళాడనుకో, ఏదో ఒక డిస్ట్రాయ్స్ అట్లా చేసి వాడికి భయపెట్టిస్తే అప్పుడు ఫోను చూడకుండా ఉంటాడు. అవును అవును, చూడకుంటుంటాడు. కానీ మా బాబా వెళ్తాడో వెళ్ళాడో నాకు తెలీదు. ఒకసారి పిలుస్తా. బాబా బాబా ఉన్నారా? ఏంటి తల్లి చెప్పు, ఏమయ్యింది? బాబా మీరు ఆయన ఫోన్లోకి వెళ్ళగలరా? వెళ్ళలేము తల్లి, దానికి మా గురువు గారు కావాలి. ఆ గురువు గారు ఎక్కడున్నారో ఇప్పుడు నాకు తెలుస్తుంది. హిమాలయాలు దగ్గర ఉన్నారు తల్లి. ఆయనని తేవాలంటే ఒకళ్ళు కావాలి. ఆయన ఎక్కడున్నారో నాకు తెలుసు. చెప్పండి బాబా చెప్పండి, ఎవరు ఎక్కడున్నారు? ఆయన వాళ్ళ మిల్కే వాళ్ళ అన్నే. ఆయన నాకు బాగా తెలుసు. ఆయననే వెళ్ళి తేగలడు తండ్రి. అవునా బాబా? ఇప్పుడే చెప్తా. వాళ్ళ తమ్ముడికి ఇప్పుడే చెప్తా బాబా, ఇప్పుడే చెప్తా. థ్యాంక్ యూ బాబా. ఓకే, మిల్కే వాళ్ళ తమ్ముడికి చెప్పేద్దాం. ముందు ఒక షరతు, దారిలో ఏదో ఒక అడ్డంకు కాగలదు. మీరు దాన్ని చూపించి చెప్పండి, నేను వస్తాను తల్లి. బా రావ్ మిల్కీ వాళ్ళందరికి అర్జెంట్గా ఈ విషయం చెప్పాలి. అవును, మిల్కీ వాళ్ళందరికి అర్జెంట్గా ఈ విషయం చెప్పాలి. చెప్పేస్తా. ఇప్పుడు ఏదో సౌండ్ వచ్చింది. అంతా మన భ్రమ అనుకుంటానులే. ఏదో సౌండ్ వచ్చింది. అట్లా మిల్కీ కాడ బొమ్మలు ఎందుకు తెచ్చాడు? అసలు ఏమైంది? ఆ బొమ్మలోకి దయ్యం ఉంది. ఈ డోరా బుజ్జీలు ఏమన్నా చేసుంటారా? ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు. సైలెంట్గా పోదాం డోరా బుజ్జి దగ్గరికి. వస్తున్నాను డోరా బుజ్జి నీ దగ్గరికి. ఓ డోరా బుజ్జి, మీరే ఏదో చేశారు కదా, అర్జెంటుగా చెప్పండి. చెప్పకపోతే ఈ టెన్షన్తో పగిలిపోతున్నా. ఏదో చేసుంటారు. సమాన్ వచ్చావా? సమాన్ అసలు ఏం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్ చూస్తావా నువ్వు? ఫ్లాష్ బ్యాక్లో నేనే మీ తమ్ముడికి దయ్యం అవన్నీ పట్టించా చూడు. పెద్ద ట్విస్ట్ వచ్చేబడింది. చా చా చా. వెయిట్ ఫర్ పార్ట్ 3. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 చూసేయండి, పార్ట్ 2 చూసేయండి. పార్ట్ 3 కూడా వచ్చేస్తుంది. బాయ్ బాయ్. లెట్స్ గో. అడి దో ఇడి ఓ అడి దో ఇడి.